గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి పదంలో ఏపీ పరుగులు. గత 5 ఏళ్లలో నికర జీఎస్డీపీ 5 లక్షల కోట్ల రూపాయలు పెరుగుదల. కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి. కాకినాడలో ఉమామహేశ్వరరావుపై దాడిని ఖండించిన విద్యార్థులు, దళిత సంఘాల నేతలు. ఉమామహేశ్వరరావును విచారించిన కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్. విద్యార్థులు, అధికారులు, దళిత సంఘాల ఆందోళనతో దిగొచ్చిన నానాజీ ఉమామహేశ్వరరావుకు వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే. మరోసారి వివాదంలో చిక్కిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. కాళ్ల మండపం ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసిన ఎమ్మెల్యే. నరసాపురం నియోజకవర్గంలో దళిత సంఘాల ఆగ్రహం, ఆందోళన. హింసను ప్రేరేపించి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను చంపించారు. సూపర్ 6 పాలన అంటే ఇదేనా అని ఎంపీ విజయసాయి సెటైర్. మరోసారి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన కుండపోత వాన. రాత్రి వేళ నాన్ స్టాప్ గా కురిసిన భారీ వర్షం, చెరువులను తలపించిన రోడ్లు. కుంభవృష్టితో హైదరాబాద్లో రోడ్లు జలమయం. జలదిగ్బంధంలో కాలనీలు, ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్, నరకయాతన అనుభవించిన వాహనదారులు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో సీఎల్పీ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న భేటీ, లోకల్ బాడీ ఎన్నికలు తదితర అంశాలపై చర్చ. అన్నా క్యాంటీన్ల భవనాలకు పచ్చరంగు వేయటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. నేటి నుంచి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాశయచిత్త దీక్ష. లడ్డూపై ఆరోపణలు రావడంతో దీక్ష చేస్తున్నట్లు జనసేన కార్యాలయ వెల్లడి. అనంతపురం జిల్లా గుత్తిలో దంచుకొట్టిన వాన. ఎడతెరిపి లేకుండా 3 గంటల పాటు కుండపోత. జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు. బుడమేరు వరద బాధితులకు అండగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు. ఉంగుటూరు మండలంలో 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. గల్ఫ్ కుటుంబం చేతుల్లో చిక్కి ఇబ్బందులు పడుతున్న రాయవరం మహిళ. తనను ఇండియాకు రప్పించాలంటూ మంత్రులకు సెల్ఫీ ద్వారా వేడుకోలు. సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. భారీగా నీరు చేరడంతో రోడ్లపై నిలిచిన వాహనాలు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద, ప్రజల ఇక్కట్లు. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న పొన్నం. సమన్వయంతో పనిచేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని మంత్రి ఆదేశం. విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అక్టోబర్ 4 వరకు అమెరికా, జపాన్లలో టూర్. బతుకమ్మ, దసరా పండుగలకు ముందే కొండెక్కుతున్న నిత్యావసరాలు. పోటాపోటీగా పెరుగుతున్న బియ్యం, నూనెలు, కూరగాయల ధరలు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణం. జైనూర్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని ఆదివాసీల డిమాండ్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సాగర్ ఎడమ కాల్వకు గండి. మంత్రి పొంగులేటి ఆదేశంతో పనులు వేగవంతం చేసిన అధికారులు. హైదరాబాద్ గండిపేటలో గార్భా, దాండియా నృత్యాల సందడి. గుజరాతీ సంప్రదాయం ప్రకారం ఆడిపాడిన అమ్మాయిలు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు. చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ముఠా. పోలీసుల ఆకస్మిక తనిఖీ. 86,000 విలువైన చాక్లెట్లు స్వాధీనం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పోలీసుల తనిఖీలు. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ 2 వ్యక్తులు. 838 గ్రాముల గంజాయి స్వాధీనం. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు. 3 మావోలపై 11 లక్షల రివార్డు ఉందన్న ఎస్పీ జితేంద్ర కుమార్. ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల తనిఖీలు. ఇళ్లలో సోదాలు. 70 కేసులు నమోదు. 743 కేజీల గంజాయి స్వాధీనం. సింహాచలంలో బెంగళూరు గౌహతి ఎక్స్ప్రెస్లో పొగలు. ఆందోళనకు గురైన ప్రయాణికులు. రైలు నిలిపివేత. జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు. 3 రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న నేపథ్యంలో పోలీసుల జాగ్రత్తలు. తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్లో సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో 2 గంటలకు పైగా సోదాలు. ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం. మరో 5 మంత్రులకు అవకాశం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన ప్రమాదకరం.
జమిలీ ఎన్నికలపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్కు అస్వస్థత, సిమ్లాలో పరీక్షలు, విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన. అమెరికాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ చర్చలు, యుద్ధానికి తెరదించే మార్గాలపై లోతుగా చర్చించిన ఇరువురు నేతలు. బీరుట్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో 2 హెజ్బొల్లా చీఫ్ కమాండర్ల మృతి, అధికారికంగా ప్రకటించిన లెబనాన్ ప్రభుత్వం. ఐరాస జనరల్ అసెంబ్లీలో సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ పాల్గొన్న ఐక్యరాజ్య సమితి మెంబర్లు ఉన్నవ షకీన్ కుమార్, మేకా శివ, వైఎస్ జగన్ సర్కారు విద్యా విధానాలు ప్రజెంట్ చేసిన ఐరాస సభ్యులు. బంగ్లా టెస్టులో పంత్, గిల్ సెంచరీల జోరు, విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్. వాయవ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం, వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని వెల్లడి.